శ్రీ దత్తాత్రేయ జననం. పూర్వకాలంలో ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒక కుష్ఠరోగి. అతని భార్యను తిడుతూ మాటలతో హింసించేవాడు. అతని భార్య సుమతి అతనికి అన్ని సపర్యలు చేస్తూ ఉండేది. భర్తను దైవంగా భావించి పూజించేది. ఒకరోజు కౌశికుడు ఒక అందమైన వేశ్యను చూశాడు. భార్యను పిలిచి, నేను ఒక వేశ్యను చూశాను. ఈ రాత్రికి నన్ను ఆమె వద్దకు తీసుకుని వెళ్ళు, లేకపోతే నేను జీవించను అని ఆజ్ఞాపించాడు. తన భర్తను భుజాల మీద ఎక్కించుకుని వేశ్య దగ్గరకు బయలుదేరింది. ఆ రాత్రి వర్షం కూడా మొదలైంది. అయినా ఆమె నిలకడగా నడిచి వెళ్తూనే ఉంది. ఇంతలో మాండవ్యుడు అనే మహర్షి తపోనిష్టలో ఉండగా కొందరు దొంగలు రాజుగారి ఖజానాలో దొంగతనం చేసి ఆ సొమ్మును మహర్షి ఆశ్రమంలో దాచారు. రాజుగారు ఆ మహర్షికి కూడా దొంగతనంలో పాత్ర ఉందని తలచి మునిని శూలంపై గుచ్చి వేలాడదీశాడు. భార్య భుజంపై కూర్చుని వస్తున్న కౌశికుడి కాళ్ళు శూలం మీదనున్న మాండవ్య మహర్షికి తగిలాయి. ఆ కదలిక వలన వచ్చిన బాధను ఓర్చుకోలేక మహర్షి, నాకు ఈ బాధను కలిగించినవాడు తెల్లారేసరికి ప్రాణాలు విడుచుగాక అని శపించాడు. కౌశికుడి భార్య వెంటనే, నేను గనక పతివ్రతనైతే రేపు సూర్యుడు ఉదయించకుండుగాక అని శపించింది. దానితో మర్నాడు సూర్యోదయం కాలేదు. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు, దేవతలారా, మీరందరూ అత్రి మహాముని భార్య అనసూయ దగ్గరకు వెళ్ళండి. ఆమె మహాపతివ్రత. ఆమె పతిసేవకు మెచ్చిన అత్రి మహర్షి ఆమెకు అష్టాక్షరీ మంత్రం ఉపదేశం చేశాడు. దాని ఉపాసనతో ఆమె పూజనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది. ఆమె మాత్రమే మీ బాధలను పోగొట్టగలదు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం దేవతలు వెళ్ళి జరిగింది చెప్పుకున్నారు. అనసూయ వారికి అభయమిచ్చి, దేవతలారా, మహాపతివ్రతల శాపాలకు తిరుగుండదు. అయినా సరే నేను వెళ్ళి కౌశికుడి భార్య సుమతికి నచ్చజెప్పి ఆమె భర్త మరణించకుండా చేసి తిరిగి సూర్యోదయం అయ్యేలా చేస్తాను అని వారికి చెప్పింది. అనసూయ సుమతిని కలిసి బోధన చేసింది. అప్పుడు సుమతి, అమ్మా, నాకు ఎంతో విలువైన ధర్మసూత్రాలు బోధించారు. మీరు వచ్చిన కారణం, నేను చేయవలసిన కార్యం చెప్పండి, తప్పక చేస్తాను అని చెప్పింది. అప్పుడు అనసూయ, నీ మాటల వల్ల సూర్యోదయం కావడం లేదు. అన్ని ధర్మ కార్యాలు ఆగిపోయాయి. దీంతో ఇంద్రాది దేవతలు దుఃఖిస్తూ నా దగ్గరకు వచ్చారు. నేను వారికి సూర్యోదయం అయ్యేలా చేస్తానని మాటిచ్చాను. నువ్వు నీ మాటను ఉపసంహరించుకుంటే మరలా సూర్యుడు ఉదయిస్తాడు, లోకాలు శాంతిస్తాయి అని చెప్పింది. అనసూయ మాటలు విన్న సుమతి, అమ్మా, నువ్వు అన్నట్లు నేను నా మాటను ఉపసంహరించుకుంటే మునిశాపం వలన నా భర్త మరణిస్తాడు కదా. నా భర్త లేని సూర్యోదయం నాకెందుకు అని అడిగింది. అనసూయ ఆమెతో, నువ్వు చింతించవద్దు, నీ భర్తను నేను తిరిగి బతికిస్తాను అని అభయమిచ్చింది. అప్పుడు సుమతి తన మాట ఉపసంహరించుకుంది. అప్పటికి 9 రోజుల నుండి సూర్యుడు ఉదయించడం లేదు. అది 10వ రోజు ఉదయం. అనసూయ 10 రోజులను ఒక రోజులా చేసి చేతిలో అర్ఘ్యం తీసుకుని సూర్యుణ్ణి ఆవాహన చేసింది. ఎర్రని కాంతితో సూర్యుడు ఉదయించసాగాడు. మాండవ్యముని శాపం కారణంగా కౌశికుడు ప్రాణాలు కోల్పోయి నేల మీద పడబోతున్నాడు. అనసూయ ఆయనని చేతితో పట్టుకుంది. నేను గనక రూప, శీల, బుద్ధి లాంటి సద్గుణాలతో నా భర్తను ఇతరులందరికన్నా గొప్పవాడని నమ్మిన దానినైతే, నేను నిజమైన పతివ్రతనైతే ఈ కౌశికుడు తిరిగి జీవించుగాక అని పలికింది. అనసూయ పాతివ్రత్య మహిమతో కౌశికుడు పూర్ణ ఆరోగ్యంతో పునర్జీవితుడయ్యాడు. లోకాలు శాంతించినందుకు దేవతలందరూ అనసూయను ఏదైనా వరం కోరుకోమన్నారు. అందుకు ఆమె, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నాకు పుత్రులుగా జన్మించాలి అని తన కోరిక తెలిపింది. దేవతలు తథాస్తు అని తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి సరస్వతి, లక్ష్మి, పార్వతుల ముందు చాలా గొప్పగా ప్రశంసించాడు. లోకంలో ఎవరు గొప్ప పతివ్రత అనే ప్రశ్న లేవనెత్తాడు. అది విన్న ముగ్గురికి అనసూయను పరీక్షించాలనే కోరిక కలిగింది. తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను అనసూయను పరీక్షించమని కోరారు. అత్రి మహర్షి ఇంటిలో లేని సమయంలో త్రిమూర్తులు ముగ్గురు మారువేషంలో అనసూయ వద్దకు ఆమెను పరీక్షించడానికి వెళ్లారు. అనుకోకుండా వచ్చిన అతిథులను ఆమె తన ఇంట భోజనం చేసి వెళ్ళమని కోరింది. ఆమె దుస్తులు ధరించకుండా వడ్డిస్తే భోజనం చేస్తామని, లేకుంటే లేదని వారు చెప్పారు. కొద్దిసేపు ఆలోచించి నగ్నంగా వడ్డన చేయడానికి ఒప్పుకుంది.
భోజనానికి కూర్చున్న ముగ్గురు అతిథులు భవతి భిక్షాందేహి మాత అన్నారు. మాత అనగానే ఆమె వారిని పిల్లలుగా భావించి వడ్డన చేయడానికి వచ్చింది. ఆమె ఆలోచనల ప్రభావం కారణంగా ఆమె వడ్డన చేయడానికి వచ్చేసరికి వారు ముగ్గురు చంటి పిల్లలుగా మారిపోయారు. ఆమె వక్షోజాల నుండి పాలు ధారగా వచ్చాయి. ఆమె ముగ్గురికి పాలు పట్టి ఉయ్యాలలో పరుండపెట్టి నిద్రపుచ్చింది. తరువాత ఇంటికి వచ్చిన భర్త అత్రి మహర్షికి జరిగిందంతా చెప్పింది. ఆయన సంతోషించాడు. నారదుడు జరిగింది చెప్పడంతో సరస్వతి, లక్ష్మి, పార్వతులు అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చి తమ భర్తలను మామూలు రూపాలతో తిరిగి అప్పగించమని కోరారు. అత్రి మహర్షి తన తపోబలంతో త్రిమూర్తులని స్తుతించాడు. త్రిమూర్తులు నిజరూపాలు ధరించి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు. అనసూయ పాతివ్రత్యాన్ని మెచ్చి వరం కోరుకోమన్నారు. అనసూయ త్రిమూర్తులను వారి వారి అంశలతో తనకు పుత్రులుగా పుట్టాలని కోరింది. ఆ దంపతులకు బ్రహ్మ తేజస్సుతో రజోగుణం కలిగిన తెల్లని చంద్రుడు జన్మించాడు. ఆ తరువాత సత్వగుణ ప్రధానుడు, సమస్త తత్వాలకు ఆధారుడు అయిన విష్ణు భగవానుడు తన అంశతో దత్తాత్రేయుడుగా జన్మించాడు. దత్త అంటే సమర్పించబడ్డవాడు. విష్ణు అంశతో సమర్పించబడ్డ దైవస్వరూపుడు. అత్రి మహర్షి పుత్రుడు కాబట్టి ఆత్రేయుడు. అందువలన దత్తాత్రేయుడు అనే పేరు వచ్చింది. శివుడు తన అంశతో ఆమె గర్భంలో ప్రవేశించి తమోగుణంతో నిండిన దుర్వాస మహర్షిగా అవతరించాడు.